హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎగ్ బిర్యానీ ఎలా చేసుకోబోతున్నానో మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ ఆన్ చేసిన తర్వాత 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే మసాలా దినుసుల్ని వేసుకోవాలి అండి. ఈ మసాలా దినుసులకి కావాల్సింది బిర్యానీ ఆకు, కస్తూరి మేతి, లవంగాలు, చెక్క, యాలకి ఇవన్నీ వేసుకొని ఫ్రై చేయాలి. అలాగే ఆనియన్ వేసి కూడా బాగా ఫ్రై చేయాలి. ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అండి. సో మనకు ఆనియన్స్ అనేది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడాను యాడ్ చేసుకుంటున్నానండి. సో ఇప్పుడే మనము యాడ్ చేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది సో మనకి అది స్మెల్ అనేది రాదండి. సో నేను ఇప్పుడే యాడ్ చేశాను. సో ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. సో ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకుని ఉన్న టమాటోస్ని కూడాను యాడ్ చేసుకోవాలండి. టమాటో అనేది మగ్గేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకున్నానండి. బాగా కడిగిన తర్వాత 2 కొలతల వరకు నీళ్ళను కూడాను తీసుకున్నానండి. ఒక గ్లాసు బాస్మతి రైస్కి 2 కొలతల వరకు నీళ్ళని తీసుకోవాలి. సో ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే నేను బాస్మతి రైస్ని కూడాను యాడ్ చేస్తున్నాను. సో ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులోనే మనం కొద్దిగా సాల్ట్ని కూడాను వేసుకోవాలి. తర్వాత కొత్తిమీరని కూడా వేసుకొని బాగా కలపాలండి. టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఇందులోనే కొద్దిగా కారంని కూడాను యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే కొద్దిగా ధనియాల పొడిని కూడాను యాడ్ చేసుకుంటున్నాను. ఇలా బాగా కలపాలండి. ఇప్పుడు కొద్దిగా గరం మసాలాని కూడా నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి. గరం మసాలా వేసుకున్న తర్వాత కూడాను ఇలా మనం బాగా కలుపుకోవాలి. నీళ్ళు అనేది బాగా మగ్గిన తర్వాత కుక్కర్ని అనేది క్లోజ్ చేసుకోవాలండి. అప్ టు 2 విజిల్స్ వచ్చేంత వరకు అండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. నేను ముందుగానే 4 ఎగ్స్ అనేది బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. సో ఇలా 4 ఎగ్స్ని కూడాను ఆయిల్లో వేసిన తర్వాత కొద్దిగా పసుపుని యాడ్ చేస్తున్నాను. సో ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఏం మసాలా వేయకుండానే ఇలాగా జస్ట్ నూనె ప్లస్ పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ అనేది. ఫైనల్గా ఎగ్ అనేది ఇలా ఫ్రై అయిపోయిందండి. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చిందండి. ఓపెన్ చేసి ఎలా ఉందో చూసేస్తామండి. చూడండి, నాకు ఇలా వచ్చిందండి. ఫైనల్గా ఎగ్ బిర్యానీ అనేది ఎంతో టేస్టీ ఎగ్ బిర్యానీ రెడీ అయిందండి. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో ఒకసారి చెప్పండి కామెంట్ రూపంలో. సో ఇలా బాగా కలుపుకోవాలి అండి. పైన ఉంటుంది కదా మసాలా అనేది. సో ఇలా బాగా కలిపిన తర్వాత ఎగ్స్ అనేది నేను ఫ్రై చేసిండే ఎగ్స్ అనేది ఇలా పైన వేసుకుంటున్నానండి. ఎంతో ఇష్టపడి ఈజీగా ప్రిపేర్ అయిపోయి ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.